Hello everyone, welcome back to your favorite channel, that is Physics in Telugu. So today we are going to start the new division of the physics, that is the modern physics. So ee roju lecture nunchi manaki modern physics start avutadi. So ee total modern physics lo manaki, so first we are going to modern physics lo, so ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ మనం స్కోర్ చేయవచ్చు అండ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అసలు, సో ఎన్ని ఈజీగా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి మోడర్న్ ఫిజిక్స్ పరంగా. సో ఇక్కడ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అండ్ దెన్ సో నెక్స్ట్ విల్ స్టార్ట్ ద ఆటమ్ చాప్టర్, సో దెన్ న్యూక్లియై, దెన్ సెమీ కండక్టర్స్. ఓకేనా. సో ఈ 4 చాప్టర్స్ మనకి మోడర్న్ ఫిజిక్స్ కిందకి వస్తాయి. ఓకే, కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో దట్ విల్ డీల్ ఎట్ ద ఎండ్. సో ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్కి సో ఐఎమ్ గోయింగ్ టు అలాట్ 3 లెక్చర్స్. సో దీనికి 2 అండ్ దీనికి 2 అండ్ దెన్ దీనికి 3, అంటే టోటల్ మీకు 5, 7, 10. సో ఇంకా 10 క్లాసెస్. ఈరోజు 25 కదా. సో 5th వరకు అయితే డ్రాగ్ చేయను, మే 5th వరకు అయితే క్లాసెస్ డ్రాగ్ చేయను. మోస్ట్లీ మే 1st, 2ndలోనే క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. అంటే మీకు కొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ రావచ్చు, సండే రోజు 2 క్లాసెస్ అలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఈరోజు అయితే ఫస్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనకి టోటల్ ఈ 8 లెక్చర్లో, సో ఇన్ 8 or 10, సారీ, సో ఈ 10 లెక్చర్స్ కనుక మీరు ప్రాపర్గా ఫాలో అయితే సో యూ గైస్ కెన్ ఈజీలీ స్కోర్. ఇక్కడ నుంచి 2 మార్క్స్, సో ఇక్కడ నుంచి 1 or 2, ఇక్కడ నుంచి 1 or 2, ఇక్కడ నుంచి 1 or 2, అంటే టోటల్ 2, 3, 4, 5, 6, సో ఒక 7 to 8 మార్క్స్ టోటల్ మోడర్న్ ఫిజిక్స్లో. సో ఇఫ్ యూ గైస్ కెన్ లిజన్ టు దీస్ లెక్చర్స్ ప్రాపర్లీ, మీరు కరెక్ట్గా కనుక ఫాలో అయ్యి ఈ లెక్చర్స్ని అండ్ మాస్టర్ PYQ సిరీస్ ఫాలో అయ్యారంటే 7 to 8 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతారు. సో మనకి సో దీంట్లో మీరు 5 క్వశ్చన్స్ అయితే డెడ్ ఈజీగా చేసేయచ్చు, మీరు కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఈ చాప్టర్కి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ నుంచి 5 మార్క్స్కి అసలు మీరు వదులుకునే ప్రయత్నమే చేయొద్దు. సో కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా అట్లీస్ట్ 5 మార్క్స్ మీరు ఈ డివిజన్ నుంచి గెయిన్ చేయాలి. ఓకేనా. సో మీ టార్గెట్ 30 మార్క్స్ అయితే ఫిజిక్స్లో, సో మీకు 5 మార్క్స్ ఇక్కడ ఈ డివిజన్ నుంచి వచ్చేస్తున్నాయి. సో మీరు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ KTG చేసుకున్నారనుకోండి, సో అక్కడ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, 3 to 5 మార్క్స్. సో ఈ 5 ఇక్కడే మనకు 10 అయిపోతున్నాయి. ఓకేనా. సో రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే కొంచెం ఈజీగా ఉన్నాయో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ, సో లేదంటే AC చాప్టర్ నుంచి, EMI చాప్టర్ నుంచి, అండ్ సెకండ్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి సింపుల్ క్వశ్చన్స్ అడిగితే, కెపాసిటర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ బేస్డ్. సో ఇలా చాప్టర్ వైజ్ మీకు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ తెలుసు కాబట్టి ఆ టాపిక్స్లో నుంచి డెఫినెట్గా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని టాపిక్స్లో నుంచి. సో ఆ ఈజీ క్వశ్చన్స్ ప్లస్ ఈ షార్ట్ క్వశ్చన్స్ కనుక మీరు ఫోకస్ చేసుకుంటే సో ఈ గైస్ కెన్ ఈజీలీ స్కోర్ 30 మార్క్స్. ఓకేనా. సో 30 మార్క్స్ మీ ఫిజిక్స్లో మీకు టార్గెట్ అంటే దట్స్ అ గుడ్ టార్గెట్ అనమాట. ఓకే. సో 30+ ఇక్కడ, 30+ కెమిస్ట్రీలో, అండ్ సో ఇఫ్ యూ గైస్ స్కోర్ 60+ ఇన్ మ్యాథ్స్, 60+ కాకపోతే 50+ స్కోర్ చేశారనుకోండి, సో 100 పైన మార్క్స్ వస్తాయి. 50, 30, 30, సో 110 మార్క్స్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్ అనమాట. సో 110 మనం వేసుకున్న దగ్గర ఒక 10 మార్క్స్ అటు ఇటు పోయి సో 100 వచ్చాయనుకోండి, సో దెన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ స్కోర్, యుల్ గెట్ వెరీ గుడ్ కాలేజ్ అండ్ వెరీ గుడ్ ర్యాంక్. ఓకేనా. సో అలా ప్లాన్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్గా. సో మీ టార్గెట్ ఎంత, మీకు ఏ కాలేజ్ కావాలి, ఎంత ర్యాంక్ కావాలి, సో దీన్ని ప్రాపర్గా ఫోకస్ చేసుకోండి. ఓకేనా. చలో. సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఈరోజు టార్గెట్స్ ఏంటనేది చూద్దాం. చూడండి. సో ఈరోజు ఫస్ట్ డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ క్యాథోడ్ రేస్ గురించి మాట్లాడుకుందాం. సో దీని తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రేపటి క్లాస్లో వస్తాయి. ఓకే. ఈరోజు అయితే ఇదంతా థియరీ పార్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి థియరీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి థియరీ పార్ట్. ఓకే. సో లెక్చర్ డ్యూరేషన్ ఈరోజు చాలా తక్కువే ఉంటుంది అండ్ ఈజీ టాపిక్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఎక్కువ థియరీ ఉంటుంది అన్నమాట ఈరోజు. సో ఇది ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ గ్యాసెస్ ఎట్ లో ప్రెషర్ ఇన్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఇది డిశ్చార్జ్ ట్యూబ్ అనమాట. ఇది క్యాథోడ్ ప్లేట్, ఇది యానోడ్ ప్లేట్. సో ఇక్కడ వ్యాక్యూమ్ పంప్ ఉంటుంది, సో విచ్ ఈస్ టు లోవర్ ద ప్రెషర్ అనమాట. సో దిస్ ఈస్ ద వ్యాక్యూమ్ పంప్, సో విచ్ ఈస్ యూస్ టు
లోవర్ ద ప్రెషర్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. సో ఈ ట్యూబ్లో మనం సో లో ప్రెషర్ మెయింటైన్ చేయాలి. సో దీస్ 2 plates ఆర్ కనెక్టెడ్ టు సో ది హై వోల్టేజ్ సోర్స్ అనమాట. సో ఇటువైపు యానోడ్ ఈస్ కనెక్టెడ్ టు ద హయ్యర్ పొటెన్షియల్ సైడ్, క్యాథోడ్ ఈస్ కనెక్టెడ్ టు ద లోవర్ పొటెన్షియల్ సైడ్ అనమాట. హయ్యర్ పొటెన్షియల్ ఇది లోవర్, ఇది హయ్యర్ పొటెన్షియల్ సైడ్ మనం క్యాథోడ్ యానోడ్ని సో కనెక్ట్ చేసాం. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్లో కొన్ని అబ్జర్వేషన్స్ చేశారనమాట. ఓకేనా, సో దీంట్లో ఒక గ్యాస్ని పంపించేసి సో దెన్ వాట్ అబ్జర్వేషన్స్ దే మేడ్, ఇక్కడ సోర్స్ నుంచి వోల్టేజ్ తీసుకున్న తర్వాత సో అసలు ఏం జరిగింది అన్నది కొన్ని అబ్జర్వేషన్స్ చేశారు. సో ఆ అబ్జర్వేషన్స్ని మనం ఇప్పుడు థియరీ పార్ట్లో చూద్దాం. ఏమేమి జరిగింది, ఏ ప్రెషర్ దగ్గర గ్యాస్ అన్నది ఎలా బిహేవ్ చేసింది అన్నది చూద్దాం. ఓకేనా, సో స్టెప్ వైజ్ చూడండి. ఫస్ట్ ఒక 10 mm ఆఫ్ Hg ఈ క్యాథోడ్ ట్యూబ్లో 10 mm ఆఫ్ Hg తీసుకుంటే సో ఏ ల్యూమినస్ కాలమ్ ఈజ్ అబ్జర్వ్డ్. దిస్ కాలమ్ ఈజ్ నోన్ యాజ్ ద పాజిటివ్ కాలమ్. సో ద కలర్ ఆఫ్ దిస్ పాజిటివ్ కాలమ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎంక్లోజ్డ్ గ్యాస్. సో మనం ఇక్కడ దీంట్లో ఏ గ్యాస్ ఫిల్ చేసామన్నది ఇట్ డిపెండ్స్. ఇక మీరు ఏ గ్యాస్ అయినా ఫిల్ చేస్తే సో ఆ గ్యాస్ని బట్టి సో ఇక్కడ ఈ పాజిటివ్ కాలం కలర్ ఉంటుంది అనమాట. సో అంటే సో ఎప్పుడైతే మీరు ఈ కాలంలో గ్యాస్ తీసుకున్నారు ఎక్కడ ఈ ట్యూబ్లో, సో దాన్ని 10 mm ఆఫ్ Hg ప్రెషర్ దగ్గర మెయింటైన్ చేశారు ట్యూబ్ని. సో అప్పుడు ఏం అబ్జర్వ్ చేసాం, సో ఈ క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ కాలం అనమాట. సో ఇది పాజిటివ్ కాలం, ఇలా ఒక పాజిటివ్ కాలం అన్నది ఫామ్ అయింది. ఓకేనా, సో తర్వాత ప్రెషర్ని కొంచెం తగ్గించారు. 10 mm ఆఫ్ Hg దగ్గర నుంచి 3 mm ఆఫ్ Hg దగ్గరికి తీసుకొచ్చాం ప్రెషర్ని. సో అప్పుడు ద పాజిటివ్ కాలం డిక్రీజెస్. ఇంతకుముందు ఇదంతా ఉంది కదా పాజిటివ్ కాలం, తర్వాత ఏమైందంటే కొంచెం ఇలా డిక్రీజ్ అయిపోయింది. పాజిటివ్ కాలం డిక్రీజెస్ ఇన్ లెంత్ అండ్ ఏ గ్లో ఈజ్ సీన్ అరౌండ్ ద క్యాథోడ్ అండ్ దెర్ ఈస్ ఏ డార్క్ స్పేస్ బిట్వీన్ దిస్ గ్లో అండ్ పాజిటివ్ కాలం. సింపుల్గా ఏం లేదు, ఈ పాజిటివ్ కాలం ఉందా, సో ఇదంతా సో ఇది కొంచెం తగ్గిపోయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, అండ్ ఈ క్యాథోడ్ దగ్గర ఒక గ్లో అన్నది కనిపించింది. సో ఓకేనా, ఒక స్పార్క్ లాగా కనిపించింది అనమాట గ్లో. సో ఈ క్యాథోడ్ గ్లోకి అండ్ పాజిటివ్ కాలంకి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. సో దాన్నే క్రూక్స్ డార్క్ స్పేస్ అంటారు. సో సారీ ఫారడే డార్క్ స్పేస్ అంటారు. సో ద డార్క్ స్పేస్ బిట్వీన్ ద క్యాథోడ్ గ్లో అండ్ ద పాజిటివ్ కాలం, ఈ రెండింటి మధ్యలో. సో బిట్వీన్ ఇది పాజిటివ్ కాలం అమ్మ, ఇదేమో క్యాథోడ్ గ్లో, ఈ రెండింటి మధ్యలో ప్లేస్ ఉంచుకోండి ఫ్రీ స్పేస్. సో దాన్నే ఫారడే డార్క్ స్పేస్ అంటాం. అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఏ ప్రెషర్ దగ్గర, 3 mm ఆఫ్ Hg ప్రెషర్ దగ్గర. ఓకేనా, సో తర్వాత సో ఎట్ 1 mm ఆఫ్ Hg ఇంకా ప్రెషర్ ఇంకా తగ్గించాం. సో అప్పుడేం అబ్జర్వ్ చేశారంటే ఈ పాజిటివ్ కాలం ఉందా, దిస్ ఈజ్ ద పాజిటివ్ కాలం. సో ఇక్కడ కలర్ మంచిగా డ్రా చేసుకోండి. దిస్ ఈజ్ ద పాజిటివ్ కాలం అండ్ ఇది వచ్చేసి క్యాథోడ్ గ్లో. సో ఈ క్యాథోడ్ గ్లో అన్నది క్యాథోడ్ నుంచి డిటాచ్ అయిపోయింది, అంటే సపరేట్ అయిపోయింది. అండ్ ఈ పాజిటివ్ కాలం యొక్క లెంత్ ఇంకా తగ్గిపోయింది. సో 3 mm ఆఫ్ Hg దగ్గర కంటే ఇంకా తగ్గిపోయింది. సో అండ్ ఈ క్యాథోడ్ గ్లోకి పాజిటివ్ కాలం మధ్యలో ఉన్నదాన్ని ఫారడే డార్క్ స్పేస్ అంటాం. ఇంతకుముందు 3 mm ఆఫ్ Hg ప్రెషర్ దగ్గర ఈ క్యాథోడ్ గ్లో అన్నది క్యాథోడ్ కానుకొని ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడేమో ఈ క్యాథోడ్ గ్లో డిటాచ్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది క్యాథోడ్ నుంచి. సో ఇప్పుడు క్యాథోడ్కి క్యాథోడ్ గ్లోకి మధ్యలో ఇంకొక స్పేస్ ఏర్పడ్డది. సో ఈ స్పేస్నే మనం క్రూక్స్ డార్క్ స్పేస్ అంటాం. సో దీన్ని ఏమంటాం, క్రూక్స్ డార్క్ స్పేస్. క్లియర్, అండర్స్టూడ్ గైస్? దిస్ ఈజ్ అ క్రూక్స్ డార్క్ స్పేస్ అండ్ దిస్ వన్ ఫారడే డార్క్ స్పేస్. సో ఇది పాజిటివ్ కాలం. సో అదే పాయింట్ ఇక్కడ రాశాను, ద పాజిటివ్ కాలం ఈజ్ ఫర్దర్ షార్టెడ్, ఇంకా తగ్గిపోయింది లెంత్, అండ్ ద లెంత్ ఆఫ్ ద ఫారడే డార్క్ స్పేస్ ఇంక్రీజెస్. సో ఇంతకుముందు కొంచెమే ఉండేది ఫారడే డార్క్ స్పేస్, ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది పాజిటివ్ కాలం తగ్గడం వల్ల. అండ్ సో ద క్యాథోడ్ గ్లో ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద క్యాథోడ్ అండ్ సో ఏ న్యూ డార్క్ స్పేస్ కాల్డ్ క్రూక్స్ డార్క్ స్పేస్ అపియర్స్. సో ఇక్కడ ఉన్నది క్రూక్స్ డార్క్ స్పేస్, ఇది ఫారడే డార్క్ స్పేస్, ఇది క్యాథోడ్ గ్లో, ఇది పాజిటివ్ కాలం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ప్రెషర్ని ఇంకా తగ్గిస్తున్నాం. ఫస్ట్ ఏమో 10 mm ఆఫ్ Hg మెయింటైన్ చేసాం, అప్పుడేంటి మొత్తం పాజిటివ్ కాలం ఉంది క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో, రైట్? సో దాని తర్వాత 3 mm ఆఫ్ Hg మెయింటైన్ చేసాం. సో అప్పుడు క్యాథోడ్ దగ్గర క్యాథోడ్ గ్లో వచ్చింది అండ్ పాజిటివ్ కాలం డిక్రీజ్ అయిపోయింది. సో పాజిటివ్ కాలంకి క్యాథోడ్ గ్లోకి మధ్యలో ఒక స్పేస్ ఉంది, దాన్నే మనం ఫారడే డార్క్ స్పేస్ అన్నాం. మళ్ళీ ప్రెషర్ ఇంకా డిక్రీజ్ చేసాం 1 mm ఆఫ్ Hgకి, అప్పుడు క్యాథోడ్ గ్లో క్యాథోడ్ నుంచి సపరేట్ అయిపోయింది. సో ఈ రెండింటి మధ్యలో ఇంకొక న్యూ స్పేస్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ క్రూక్స్ డార్క్ స్పేస్. అండ్ పాజిటివ్ కాలం ఇంకా తగ్గిపోయింది,
పాజిటివ్ కాలంకి క్యాథోడ్ గ్లోకి మధ్యలో ఉన్నది ద ఫారడే డార్క్ స్పేస్. సో ప్రెషర్ ఇంకా తగ్గించారు 1 mm ఆఫ్ హెచ్జీకి. అప్పుడే అబ్జర్వ్ చేశారంటే ద క్రూక్స్ డార్క్ స్పేస్ అండ్ ద క్యాథోడ్ గ్లో ఎక్స్పాండ్. సో ఇది ఫారడే డార్క్, ఇది ఇక్కడ ఈ హియర్ దిస్ ఈజ్ ద క్యాథోడ్ గ్లో. సో ఇదేమో క్యాథోడ్ గ్లోకి అండ్ క్యాథోడ్కి మధ్యలో ఉన్నది ఏంటి? సో దట్స్ అ క్రూక్స్ డార్క్ స్పేస్. సో ద క్రూక్స్ డార్క్ స్పేస్ అండ్ ద క్యాథోడ్ గ్లో ఎక్స్పాండ్, ఈ రెండు ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ ద పాజిటివ్ కాలమ్ ఈస్ స్ప్లిట్ ఇంటూ ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. సో ఇక్కడ చూడండి, సో ఇది స్ట్రయేషన్స్, ది స్ట్రయేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఇవి. సో అంటే ఒక పాజిటివ్, ఆ పాజిటివ్ కాలం అనేది ఏమైంది? సో ఇప్పుడు ఆల్టర్నేట్ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ లాగా ఫామ్ అయిందనమాట. సో అండ్ ఫారడే డార్క్ స్పేస్ అలానే ఉంటుంది. ఈ ఫ్రింజెస్కి అండ్ క్యాథోడ్ గ్లోకి మధ్యలో ఫారడే డార్క్ స్పేస్ ఉంది. క్లియరా పార్ట్ ఇది? డన్. చల్, సో ఇప్పుడు ముందుకెళ్దాం చూడండి. సో విత్ ఫర్దర్ రిడక్షన్ ఇన్ ప్రెషర్ ఇంకా 0.1 mm కంటే ఇంకా తగ్గించారు. లెట్స్ ఏ 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గరికి తీసుకొస్తే సో ద స్ట్రయేషన్స్ వ్యానిష్. సో ఇక్కడ ఏ అయితే మనకు ఫ్రింజెస్ ఫామ్ అయ్యాయో సో ఈ ఫ్రింజెస్ అన్నవి ఇంకా కనిపించకుంటే పోతాయి. ఓకేనా? సో ద క్యాథోడ్ గ్లో ఆల్సో వ్యానిషెస్ ఎట్ అరౌండ్ 0.01 mm ఆఫ్ మెర్క్యూరీ. సో ఈ క్యాథోడ్ గ్లో కూడా కనిపించదు ఇక. అండ్ ద క్రూక్స్ డార్క్ స్పేస్ ఫిల్స్ ద ఎంటైర్ ట్యూబ్. సో ఇక మొత్తం కూడా ఏముంటుందంటే ఒక డార్క్ స్పేస్ ఉంటుంది క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో. ఈ స్ట్రయేషన్స్ పోతాయి, క్యాథోడ్ గ్లో పోతుంది. సో ఇక మిగిలింది ఏంటి? సో ఒక ఓన్లీ ద క్రూక్స్ డార్క్ స్పేస్, ఇట్ ఫిల్స్ ద ఎంటైర్ ట్యూబ్ అనమాట. సో న్యూ ఫినామినన్ స్టార్ట్స్ ఎట్ దిస్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ద వాల్స్ ఆఫ్ ద ట్యూబ్ బిగిన్ టు గ్లో. సో ఈ 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గర ఏమవుతుంది? సో మొత్తం క్యాథోడ్ గ్లో వెళ్ళిపోతుంది. ఆ స్ట్రయేషన్స్ ఏవైతే ఫ్రింజెస్ ఉన్నాయో అవి కూడా కనిపించవు. సో ఇప్పుడు మొత్తం కూడా డార్క్ స్పేస్ ఉంది క్యాథోడ్ యానోడ్కి మధ్యలో. అండ్ ఇంకొక న్యూ ఫినామినా ఏం ఒక్కరైందంటే ఈ ట్యూబ్ వాల్స్ మొత్తం అవి గ్లో అవుతుంటాయి. సో ద ట్యూబ్ వాల్స్ గ్లో, దే బిగిన్ టు గ్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఫ్లోరోసెన్స్. ఇంపార్టెంట్. ఓకేనా? ఫ్లోరోసెన్స్ ఫినామినా మనం ఏ ప్రెషర్ దగ్గర అబ్జర్వ్ చేసాం? 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గర అబ్జర్వ్ చేసాం. ఓకేనా? సో ద కలర్ ఆఫ్ ద గ్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద గ్లాస్. సో మనం ట్యూబ్కి ఏ గ్లాస్ వాడతాం అన్న దాని మీద ఆ కలర్ ఆఫ్ ద గ్లో అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎల్లోయిష్ గ్రీన్ ఫర్ ద సోడా గ్లాస్. ఒకవేళ సోడా గ్లాస్ తీసుకుంటే ఇట్స్ అ ఎల్లోయిష్ గ్రీన్ ఫ్లోరోసెన్స్. క్లియరా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చల్, సో నెక్స్ట్. సో ఇప్పుడు ఇది అబ్జర్వేషన్స్ అనమాట. సో ఏ ప్రెషర్ దగ్గర ఏమేం ఫామ్ అయినాయి, సో అది అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఫ్లోరోసెన్స్? సో అలా ట్యూబ్ వాల్స్ 0.1 mm ఆఫ్ హెచ్జీ దగ్గర 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గర గ్లో అవ్వడానికి రీజన్ ఏంటి అసలు? సో ఏంటంటే ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ విల్ బి దేర్. సో అయాన్స్ హిట్ ద క్యాథోడ్ అండ్ రిలీజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద క్యాథోడ్. సో జనరల్గా ఏమవుతుందంటే సో దీన్ని మనం హై వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసినాం. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు గ్యాస్ ఫిల్ చేస్తారో సో గ్యాస్ అయాన్స్ ఉంటాయి కదా, దీంట్లో గ్యాస్ అయాన్స్ ఉంటాయి కదా. సో ఈ యానోడ్ అన్నది హయ్యర్ పొటెన్షియల్ కనెక్ట్ అయింది, సో క్యాథోడ్ అన్నది లోవర్ పొటెన్షియల్ కనెక్ట్ అయింది. సో ఆబ్వియస్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది కదా. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఫ్రమ్ a strong electric field will be formed. Strong electric field will be there from anode to cathode. It నుంచి ఇటువైపు ఉంటుంది. సో ఇప్పుడు ions hit the cathode and release the release large number of electrons from the cathode. సో ఇప్పుడు ఈ అయాన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో కొలిజన్స్, ఈ అయాన్స్ ఇప్పుడు ఇటువైపు వెళ్తాయి, అవునా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల అయాన్స్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, గ్యాషియస్ అయాన్స్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉండడం వల్ల సో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ వలన ఈ గ్యాషియస్ అయాన్స్ ఇటువైపు వెళ్తాయి. సో వెళ్ళి ఈ క్యాథోడ్ని హిట్ చేసి సో ఆ క్యాథోడ్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి అనమాట. సో అయాన్స్ హిట్ ద క్యాథోడ్ అండ్ రిలీజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద క్యాథోడ్. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచేమో ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, అవునా? సో ఆల్రెడీ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా దీంట్లో, అయాన్స్ ఇక్కడ నుంచి వస్తుంది, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అయినాయి. ఈ గ్యాస్ అయాన్స్ వచ్చి క్యాథోడ్ని హిట్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి? ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, అంతేనా? ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవ్వాలి,
అవునా? సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సో మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్కి అయాన్స్కి మధ్యలో కొలిషన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్స్కి అయాన్స్కి మధ్యలో కొలిషన్ జరుగుతుంది. సో దిస్ కొలిషన్ ఈజ్ అ రీజన్ ఫర్ ద ఫ్లోరోసెన్స్ అనమాట, ఫ్లోరోసెన్స్ ఫినామినా. సో అదే ఇక్కడ రాశాను మీకు. సో ద ఎలక్ట్రాన్స్ రిలీజ్ ఫ్రమ్ ద క్యాథోడ్ దే యాక్సలరేట్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ద యానోడ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ యానోడ్ వైపు వెళ్తుంటాయి ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ దే అక్వైర్ హై స్పీడ్. సో ఎందుకంటే వాటి మీద ఇప్పుడు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, అంతేనా కాదా? సో ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, అదే గ్యాషియస్ అయాన్స్ మీద ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో దీస్ ఎలక్ట్రాన్స్ దే నౌ యాక్సలరేట్ విత్ హై కైనెటిక్ ఎనర్జీ. సో అదే రాశాను, హై కైనెటిక్ ఎనర్జీతోనే మూవ్ అవుతాయి. సో ఆఫ్టర్ మూవింగ్ ఏ స్మాల్ డిస్టెన్స్ సో దిస్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ కొలైడ్స్ విత్ ద గ్యాస్ మాలిక్యూల్స్. అదే చెప్పాను కదా, ఎలక్ట్రాన్స్ ఇటువైపు మూవ్ అవుతుంటాయి. ఆల్రెడీ ఇక్కడ ట్యూబ్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అవునా? సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఇప్పుడు కొలిషన్ జరుగుతుంది. ఓకేనా? సో దిస్ కొలిషన్ ద గ్యాస్ మాలిక్యూల్స్ గెట్స్ అయనైజ్డ్ and excites to the higher energy level. So the ions are unstable at the higher energy level. So they jumps back to the lower energy level, releasing the radiation. So this radiation is nothing but the fluorescence phenomena anamata. Em ledu ikkada electrons ki ions ki collisions jarigin tarvata em avudante so these gas molecules they get ionized and they excites to the higher energy level. So akkada higher energy level lo ee gas molecules stable ga undaka em avudante మళ్ళీ లోవర్ ఎనర్జీకి ఫాలో అవుతాయి. సో హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి ఫాలో అయితే సో మీరు కెమిస్ట్రీలో కూడా నేర్చుకున్నారు. సో అక్కడ రేడియేషన్ అనేది జరుగుతుంది కదా, వెన్ ఎలక్ట్రాన్స్ జంప్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్. సో దెర్ విల్ బి ఏ రేడియేషన్, అంతేనా? సో ఎనర్జీ అన్నది ఎమిట్ అవుతుంది. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. ఓకేనా? సో సారీ ఎనర్జీ ఆఫ్ ద లైట్. సో కాబట్టి సో దెన్ the released radiation is the reason for the fluorescence phenomena. అందుకనేసి మనకి ఈ క్యాథోడ్ ట్యూబ్ మొత్తం గ్లో అవుతుంటుంది అనమాట. ఎక్కడ 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గర. క్లియర్? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చల్. సో దిస్ ఈజ్ డన్. సో దిస్ ఈజ్ డన్. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. సో జస్ట్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్ గైస్. In a discharge tube, ionization of enclosed gas is produced due to collisions between what? So in a discharge tube, ionization of enclosed gas. So gaseous molecules ionize అవుతాయని చెప్పాను. ఎప్పుడు అవుతాయి? కొలిషన్స్ జరిగిన తర్వాత. కొలిషన్స్ దేనికి మధ్యలో జరుగుతాయి? క్యాథోడ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్కి అండ్ గ్యాషియస్ మాలిక్యూల్స్కి. సో న్యూట్రల్ గ్యాస్ ఆటమ్స్ అండ్ ఆర్ మాలిక్యూల్స్ నో. సో పాజిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ ఆటమ్స్ నో. So negative electrons and neutral atoms are molecules, yes. So negative electrons cathode నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ కి అండ్ గ్యాషియస్ మాలిక్యూల్స్ కి, న్యూట్రల్ గ్యాషియస్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్ కి మధ్యలో కొలిజన్స్ జరగడం వల్ల ఈ అయాన్స్ అన్నవి సో దే అయనైజ్. ఓకేనా? సో అయనైజ్ అయిపోయి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. మళ్ళీ అక్కడ స్టేబుల్ ఉండక మళ్ళీ లోవర్ ఎనర్జీ లెవెల్కి ఫాలో అవుతాయి. అప్పుడే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సింపుల్ థియరీ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి మనకి థియరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకనేసి మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అది. సో ఇన్ ద ఫినామినన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ గ్యాసెస్ ఎట్ లో ప్రెషర్ సో ద కలర్డ్ గ్లో ఇన్ ద ట్యూబ్ అపియర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్. కలర్డ్ గ్లో అంటే ఫ్లోరోసెన్స్. ఫ్లోరోసెన్స్ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇట్స్ అ కొలిషన్స్ బిట్వీన్ ద చార్జ్డ్ పార్టికల్ ఎమిటెడ్ ఫ్రమ్ ద క్యాథోడ్ అండ్ ద ఆటమ్స్ ఆఫ్ ద గ్యాస్. ఎస్, కరెక్టే కదా? క్యాథోడ్ నుంచి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్, క్యాథోడ్ నుంచి ఏ చార్జ్డ్ పార్టికల్స్ వస్తాయి? ఎలక్ట్రాన్స్. సో క్యాథోడ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్కి అండ్ ఆటమ్స్ ఆఫ్ ద గ్యాస్కి మధ్యలో కొలిషన్స్ జరుగుతాయి, రైట్? ఏదది? సో ఇక్కడ సో ఆఫ్టర్ మూవింగ్ దిస్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ కొలైడ్స్ విత్ ద గ్యాస్ మాలిక్యూల్స్. సో అదే రాశాను ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ చూడండి, కొలిజన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ద గ్యాస్. ఎలక్ట్రాన్స్ మధ్యలో అవ్వడం వల్ల కాదు, ఎలక్ట్రాన్స్కి గ్యాషియస్ అయాన్స్కి మధ్యలో జరగడం వల్ల. Excitation of the electrons in the atoms, no. So collision between the atoms of the gas, atoms ki electrons ki madhyalo, not between only atoms. Okay, clear? Simple concept. So tarvata so ippudu cathode rays, the concept of cathode rays ni ela discover chesaru. So when the pressure of the gas in the discharge tube is lowered, ante
సో ఎప్పుడైతే మీరు 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గరికి దీన్ని తీసుకొచ్చారో, ప్రెషర్ని తీసుకొచ్చారో, అప్పుడు ఎట్ ఎ సర్టెన్ స్టేజ్ ద క్రూక్స్ డార్క్ స్పేస్ ఫిల్స్ ద హోల్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ద ఫ్యాక్ట్ దట్ the walls of the tube glows, so the fluorescence phenomena shows that something is coming out from the cathode and traveling through the length of the tube and falling on the walls. సో అంటే ఎప్పుడైతే మీరు ప్రెషర్ తగ్గించారో సో అప్పుడు ఈ ట్యూబ్ వాల్స్ గ్లో అవుతున్నాయి. సో ఈ గ్లోకి రీజన్ ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే, సో క్యాథోడ్ నుంచి ఏదో వస్తుంది, సో ఆ క్యాథోడ్ నుంచి వచ్చేదే ఈ ఫ్లోరోసెన్స్కి రీజన్ అవుతుంది అని చెప్పారనమాట. అంటే అబ్జర్వ్ చేశారు అది. సో అప్పుడు క్యాథోడ్ నుంచి వచ్చేదాన్ని మనం సో యాజ్ వీ డిస్కస్డ్, సో దిస్ సంథింగ్ ఈజ్ ద స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. సో ఆ క్యాథోడ్ నుంచి వచ్చేది ఏంటి? సో ఫాస్ట్ మూవింగ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, అంతేనా, ఎలక్ట్రాన్స్. సో దిస్ ఫ్యాక్ట్ వాజ్ రికగ్నైజ్డ్ ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ క్యారీడ్ అవుట్ బై క్రూక్స్, థామ్సన్ అండ్ అదర్స్. సో ఈ సైంటిస్టులు అంతా కలిసి సో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సో ఐడెంటిఫై చేశారు. సో దే నేమ్డ్ దీస్ ఇన్విజిబుల్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద క్యాథోడ్ ఆర్ కాల్డ్ ద క్యాథోడ్ రేస్ అండ్ సో ఎస్టాబ్లిష్డ్ ద ఫాలోయింగ్ మెయిన్ ప్రాపర్టీస్ ఫర్ ద క్యాథోడ్ రేస్. క్యాథోడ్ రేస్ యొక్క ఏం లేదు, ఈ వెరీ లో ప్రెషర్ దగ్గర 0.01 mm ఆఫ్ హెచ్జీ దగ్గర క్యాథోడ్ నుంచి ఏవైతే ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయో సారీ, సో వాటికే వాళ్ళు ఏమని నియమించారంటే క్యాథోడ్ రేస్ అని నియమించారు. సో ఆ క్యాథోడ్ రేస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి అసలు ఎలా మూవ్ అవుతాయి, ఓకేనా. సో వాటి ప్రాపర్టీస్ ఏందో చూద్దాం. సో దీస్ క్యాథోడ్ రేస్ ఆర్ ఎమిటెడ్ నార్మల్లీ ఫ్రమ్ ద క్యాథోడ్ సర్ఫేస్. సో ఇలా క్యాథోడ్ సర్ఫేస్ ఉంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి సో ఇలా నార్మల్ పర్పెండిక్యులర్గా వస్తాయి అనమాట. అంటే సమ్ డైరెక్షన్స్లో ఇలా కాకుండా సో దే మూవ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద క్యాథోడ్. సో దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. సో జిగ్జాగ్లో ఇటొకటి కాకుండా సో దే మూవ్ ఇన్ ద స్ట్రైట్ లైన్. సో అండ్ క్యాథోడ్ రేస్ ఎగ్జర్ట్ మెకానికల్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ దే స్ట్రైక్. అంతే కదా, ఏదైనా ఆబ్జెక్ట్ ఇప్పుడు గ్యాషియస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఈ గ్యాషియస్ మాలిక్యూల్స్ని హిట్ అయితే ఆబ్వియస్గా సో దేర్ విల్ బీ సమ్ మెకానికల్ ఫోర్స్, ఎందుకంటే అదొక చార్జ్డ్ పార్టికల్. సో క్యాథోడ్ రేస్ ప్రొడ్యూస్ ఫ్లోరోసెన్స్ వెన్ దే స్ట్రైక్ ఏ నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్, మినరల్ అండ్ సాల్ట్స్. సో ఈ క్యాథోడ్ రేస్ని ఎప్పుడైతే మినరల్స్ స్టడీకి కానీ సాల్ట్స్ స్టడీకి కానీ యూజ్ చేస్తామో, సో క్రిస్టల్ స్టడీకి కానీ, సో అప్పుడు మన క్యాథోడ్ రేస్ మినరల్స్ని హిట్ కాగానే సో దే ప్రొడ్యూస్ ద ఫ్లోరోసెన్స్, అంటే ఒక గ్లో అన్నది వస్తుంది అనమాట. సో వెన్ క్యాథోడ్ రేస్ స్ట్రైక్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్, స్పెషల్లీ ఏ మెటల్, సో ద ఎక్స్రేస్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే క్యాథోడ్ రేస్ మెటల్ ఆబ్జెక్ట్ని హిట్ అవుతాయో, ఓకేనా, స్ట్రాంగ్ మెటల్ ఆబ్జెక్ట్ని హిట్ అవుతాయో, సో అప్పుడు ఆ మెటల్ ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్రేస్ అన్నవి ఎమిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ద క్యాథోడ్ రేస్ కెన్ బి డిఫ్లెక్టెడ్ బై అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆల్సో బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం ఈ క్యాథోడ్ రేస్ని ఎప్పుడైతే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసామో, సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్యాథోడ్ రేస్ అనేవి డిఫ్లెక్ట్ అవుతాయి, అంతేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి. సో నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో అంటే ఇక్కడ పాజిటివ్ ప్లేట్, ఇక్కడ నెగిటివ్ ప్లేట్ పెట్టాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్ టు ద ప్లేన్ ఉంది. సో ఇక్కడ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, రైట్. సో ఇప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్ని మనం ఇలా వదిలేస్తే, సో ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ క్యూ ఎంటర్ అయింది, అవునా. సో అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఎక్కువ ఉంటుందో, సో ఇఫ్ ఎఫ్ఈ ఈజ్ గ్రేటర్ దాన్, సో ద ఎఫ్ఎం మ్యాగ్నెటిక్ ఫోర్స్ కంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, సో అప్పుడు ఈ చార్జ్డ్ పార్టికల్ అనేది ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది, ఆల్రెడీ మనం చూసాం, అవునా. సో అలా కాకుండా ఎప్పుడైతే ఇఫ్ సో ద ఎఫ్ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఈ అనుకోండి, సో దిస్ చార్జ్డ్ పార్టికల్ సో విల్ డిఫ్లెక్ట్ దిస్ సైడ్, ఓకేనా. So if Fm is equals to Fe, so then it moves in a straight line path. So this Fm is equals to Fe, so then this moves in a straight line path. So ila straight గా వెళ్ళిపోతాయి. సో అంటే ఈ క్యాథోడ్ రేస్ అనేవి ద చార్జ్డ్ పార్టికల్స్, క్యాథోడ్ రేస్ అంటే ఏంటి, సో ద
నెగిటివ్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు డిఫ్లెక్ట్ అవుతాయి, అంటే క్యాథోడ్ రేస్ డిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పిన పాయింట్ ఇది. Cathode rays can be deflected by an electric field and also by the magnetic field, or the combination of both electric and magnetic field. Done? Clear? Chalo. So next point చూడండి, cathode rays ionize the gas through which they are passed. సో ఏదైతే గ్యాస్ నుంచి అయితే మనం క్యాథోడ్ రేస్ని పంపిస్తామో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ని అయనైజ్ చేస్తాయి క్యాథోడ్ రేస్. సో అందుకనేసే కొలిజన్ సరిగాక సో గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి లేదంటే ఆటమ్స్ అనేవి అయనైజ్ అయ్యి సో హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళి మళ్ళీ అన్స్టేబుల్గా ఉండడం వల్ల మళ్ళీ లోవర్ ఎనర్జీ లెవెల్కి వస్తాయి. క్యాథోడ్ రేస్ కెన్ పెనట్రేట్ థిన్ ఫాయిల్స్ ఆఫ్ మెటల్. సో థిన్ ఫాయిల్స్ ఆఫ్ మెటల్ నుంచి కూడా క్యాథోడ్ రేస్ ప్రాపగేట్ అవ్వగలవు. సో అండ్ దే ఎఫెక్ట్ ద ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ యాజ్ వెల్. సో ఇదంతా కూడా క్యాథోడ్ రేస్కి సంబంధించిన బేసిక్ థియరీ అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ థియరీ ప్రాపర్టీస్లో నుంచి మనకి డైరెక్ట్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా, సో అందుకనేసి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను ఇక్కడ. సో ఏదైనా ఈజీ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగితే మీరు అసలు స్కిప్ చేయొద్దు, కంపల్సరీ చేయగలిగేటట్లు ఉండాలి. ద ఫ్యాక్ట్ దట్ ద క్యాథోడ్ రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో లెడ్ సైంటిస్ట్స్ టు బిలీవ్ దట్ దే ఆర్ మేడ్ ఆఫ్ tiny negatively charged particles. So these particles of particles, the electrons as we know them today. So వాటిని ఎలక్ట్రాన్స్ అన్నారు, అవే ఎలక్ట్రాన్స్ అనమాట, అవే క్యాథోడ్ రేస్ అనమాట. ఓకేనా, సో జేజే థామ్సన్ ఈస్ ఆఫెన్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది మీకు 9th గ్రేడ్ లెవెల్లోనే తెలుసు. మళ్ళీ ఇదే స్లైడ్ వచ్చిందా? సో లెట్స్ ఎలిమినేట్ దిస్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద క్యాథోడ్ రేస్? సో మీరు చేయండి క్వశ్చన్ ఓన్గా, ఈజీ క్వశ్చన్. ఇట్ ప్రొడ్యూసెస్ ద హీటింగ్ ఎఫెక్ట్, ఇట్ డస్ నాట్ డిఫ్లెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఫాల్స్. సో ఇట్ క్యాస్ట్ షాడో. సో ఈ క్యాథోడ్ రేస్ అనేవి దే క్యాస్ట్ షాడో అనమాట. సో దిస్ ఈజ్ సారీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ? ఇట్ డస్ నాట్ డిఫ్లెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. So it produces the heating effect, it produces fluorescence. So this is true, it produces the heating effect. So it casts shadow, true. So this is true. So it does not deflect in electric field. Electric field lo cathode rays అనేవి deflect అవుతాయి. So which is not the property అన్నారు కాబట్టి సో ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్? చల్. So J.J. Thomson's cathode ray tube experiment demonstrated that cathode rays are streams of negatively charged ions. అవును కదా, సో దిస్ ఈజ్ ట్రూ. సో ఒకదానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఆల్ ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఇన్ ద న్యూక్లియస్. సో ద ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ద ఫస్ట్ వన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కరెక్ట్ వన్, అంతేనా? సో ఇవి మీరు చదవండి. డన్. చలో. సో ద డిటర్మినేషన్ ఆఫ్ E/M రేషియో. సో E/M రేషియోని ఎలా డిటర్మైన్ చేస్తాం? సో లెట్స్ సే, సో ఇది ఒక పాజిటివ్ ప్లేట్ అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే, సో లెట్స్ సే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద పేజ్ తీసుకుంటాను. సో ఇలా మొత్తం ఫీల్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని మీరు ఎప్పుడైతే ఇలా పంపించారో, సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటే ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్ మీద ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటే ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ చేయాలంటే రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఆర్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసినా వచ్చేస్తుంది. సో అండ్ దెన్ ఒకవేళ రెండు ఈక్వల్గా ఉంటే సో ఇలా స్ట్రైట్ అవుతుంది. సో ఇఫ్ Fm ఈజ్ ఈక్వల్స్ టు Fe, సో ఈ కేసు చూస్తున్నాను నేను. ఓకేనా, సో రిమైనింగ్ కేసులో ఇఫ్ Fm ఈజ్ గ్రేటర్ దాన్ Fe, సో దెన్ ఇలా వెళ్తుంది. సో ఇఫ్ Fe ఈజ్ గ్రేటర్ దాన్ Fm, సో దెన్ ఇలా వెళ్తుంది. రైట్, సో రెండు కూడా హైపర్బోలిక్ ద పారాబోలిక్ పాత్స్. రైట్, సో వేరాస్ ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే, ఇది ఆల్రెడీ మనం మ్యాగ్నెటిజంలో చూసాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ అవసరం వచ్చింది. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్, యూ గైస్ నో దట్ QVB sin theta, అవునా? సో అండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్
ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా, ఇదేమో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా. సో ఇక్కడ రెండు కూడా ఎలక్ట్రాన్సే కాబట్టి క్యూ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసేయండి. సో విబి, సో ఇది వచ్చేసరికి sin 90, రైట్. సో టీటా అన్నది 90 degrees అవుతుంది. సో వికి బీకి మధ్యలో. సో అండ్ దెన్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఈ. సో sin 91. సో ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్స్ టు E/B. సో దిస్ ఈజ్ కాల్డ్ ద వెలాసిటీ సెలెక్టర్ అని మాట్లాడుకున్నాం మనం, అవునా. సో లాస్ట్ టైం ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. సో దిస్ ఈజ్ కాల్డ్ ద వెలాసిటీ సెలెక్టర్. దిస్ ఈజ్ ద వెలాసిటీ సెలెక్టర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో ఐ నీడ్ టు రిలేట్ బిట్వీన్ సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. లెట్స్ సే సో ఇఫ్ దీస్ ఆర్ పాస్డ్ త్రూ ద stream of electric field, so then the work done, or if they are accelerated through a potential difference V. So if these electrons are passed through or accelerated through so a potential difference V. So appudu em avutadi, so the work done is equals to so Q into delta V, right. So ikkada Q into delta V place lo shall I write V, this V is a potential amma. So this V is a potential. So ee potential V ni ila rastunnanu chudandi. So the potential V is this one. So ఇది potential V. ఓకేనా, చల్. సో ఇప్పుడు సో ద వర్క్ డన్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ద వర్క్ డన్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ నుంచి వర్క్ డన్ ఏమో ఈవి, సో విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ రాసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్కి సమ్ మాస్ ఉంది, సమ్ వెలాసిటీ ఉంది. సో అప్పుడు E into this is a potential difference amma. So E into the potential difference is equals to kinetic energy. Change in kinetic energy of the charged particle is half mv square. E mv and ev and velocity, ev and potential difference. Okay na. So ikkada nunchi em raskovachu ante nenu, so I can write so the potential difference V is equals to so the or else మనకు కావాల్సిన E/M రేషియో కదా. సో బెటర్ డూ దిస్ వన్, E/M ఇటువైపు తీసుకురండి. సో దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి. సో అప్పుడు V² బై సో ద 2V, ఇదేమో వెలాసిటీ, ఇదేమో పొటెన్షియల్ డిఫరెన్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏం రాసుకోవచ్చు, సో ద E/M ఈజ్ ఈక్వల్స్ టు సో V², ఇదేంటి వెలాసిటీ అలానే ఉంచండి. సో 2 ఇంటూ సో ఇదేంటి, సో వాట్ ఈస్ దిస్ వన్, V, velocity selector. So this velocity selector is nothing but సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ కదా. సో ఇది ఇలానే ఉంచండి. సో ఇక్కడ ఈ V ప్లేస్లో దిస్ ఈజ్ వెలాసిటీ సెలెక్టర్ కదా. సో వెలాసిటీ సెలెక్టర్ ప్లేస్లో షల్ ఐ రైట్ E/B. సో ఇక్కడ E/B హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. సో E/B హోల్ స్క్వేర్, రైట్. సో దెన్ E/M is equals to so E² by 2V, ఇక్కడ B² డినామినేటర్లోకి వస్తుంది. సో 2VB². సో E/M is equals to E² by 2VB² is a final formula of E/M రేషియో, ఓకేనా. సో ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్, దీని బేస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ కాన్సెప్ట్ డిటర్మినేషన్ ఆఫ్ E/M రేషియో కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్ ఆ కాన్సెప్ట్ ఎవ్రీవన్, చల్ గుడ్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏమి అడిగారు ఇక్కడ. సో ఇన్ థామ్సన్స్ మాస్ స్పెక్ట్రోగ్రాఫ్, సో E ఈజ్ పర్పెండిక్యులర్ టు B, దెన్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బీమ్ విల్ బీ. సో వెలాసిటీ సెలెక్టర్ ఫార్ములా అడుగుతున్నారు. సో ద వెలాసిటీ సెలెక్టర్ ఈజ్ V ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ E/B. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్గా. సో a beam of cathode rays is subjected to crossed electric and magnetic field. సో రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో దీస్ ఫీల్డ్స్ ఆర్ అడ్జస్టెడ్ సచ్ దట్ ద బీమ్ ఈజ్ నాట్ డిఫ్లెక్టెడ్. సో బీమ్ ఈజ్ నాట్ డిఫ్లెక్టెడ్ అంటే ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎలక్ట్రిక్ ఫోర్స్, స్ట్రైట్ లైన్లోనే మూవ్ అయింది. సో ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ద cathode rays, సో ద స్పెసిఫిక్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ E/M రేషియో,
గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ద స్పెసిఫిక్ ఛార్జ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సో ద E/m రేషియో. సో మనకి E/m రేషియో ఫార్ములా ఏంటి? సో ఇట్స్ E²/2 ఇంటూ, సో దిస్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ B². ఇప్పుడే డైరెక్ట్ ఫార్ములా డిరైవ్ చేసాం. సో E/m, దిస్ E/m ఈజ్ ఆల్సో కాల్డ్ ద స్పెసిఫిక్ ఛార్జ్. సో అదే అడిగారు కదా మనల్ని ఇక్కడ. సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ద క్యాథోడ్ రేస్ అని అడిగారు, E/m రేషియో. సో E/m రేషియోనే E²/2VB². క్లియర్? గుడ్. సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో దెన్ ద థర్మియానిక్ ఎమిషన్, సో జస్ట్ ద థియరీ పార్ట్. సో వెన్ ఏ మెటల్ ఈజ్ హీటెడ్ టు ఏ హై టెంపరేచర్, సో ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. ఇది ఒక మెటల్ సర్ఫేస్ అనుకుంటే, సో ఎప్పుడైతే మీరు ఈ మెటల్ని హీట్ చేశారో, సో దీంట్లో సమ్ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఈ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్స్, సో దే ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ అనమాట. So this phenomena is called the thermionic emission, and the electrons that are coming out are called the thermions. ఒక మెటల్ ప్లేట్ని మనం బాగా హీట్ చేస్తే ఏమవుతుంది? సో అప్పుడు దానిలో ఉన్న లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ అవుతాయి, బయటకు వచ్చేస్తాయి. సో ఆ వచ్చిన ఎలక్ట్రాన్స్ని మనం థర్మియాన్స్ అంటాం. ప్రాసెస్ని థర్మియానిక్ ఎమిషన్ అంటాం. ఓకేనా? So the minimum energy that must be given to an electron to take out of the metal is called the work function of that particular metal. సో ఇప్పుడు నేను ఒక మెటల్ తీసుకున్నాను, ఇది ఒక మెటల్. సో ఈ మెటల్ నుంచి ఈ ఎలక్ట్రాన్ని మీరు ఎస్కేప్ చేయాలి, బయటికి తీసుకురావాలంటే నేను ఎంత ఎనర్జీ సప్లై చేయాలి? సో ఆ మినిమం ఎనర్జీనే, సో దట్ మినిమం ఎనర్జీ ఈజ్ కాల్డ్ ద వర్క్ ఫంక్షన్ phi. సో ద వర్క్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ phi and it is different for the different materials. సో నేను కాపర్ మెటీరియల్ తీసుకున్నాను అనుకోండి, సో ఈ వర్క్ ఫంక్షన్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. అంటే మనం ఎంత ఎనర్జీ సప్లై చేస్తే ఆ కాపర్ మెటల్లో నుంచి సో ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ అవుట్ చేయవచ్చు. అలానే నేను అల్యూమినియం తీసుకున్నాను, సో మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సో అట్లా వర్క్ ఫంక్షన్ అన్నది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ మెటల్స్. క్లియరా కాన్సెప్ట్? చలో. సో నెక్స్ట్ చూడండి, ద థర్మియాన్స్ ఆర్ వాట్? సో ద థర్మియాన్స్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ వెన్ ద మెటల్ ఈజ్ హీటెడ్. ఓకే. So in which of the following the emission of the electrons does not takes place? థర్మియానిక్ ఎమిషన్లో ఎమిషన్ అవుతుంది. సో ఎక్స్రేస్లో ఎమిషన్లో ఎమిషన్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్లో కూడా ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి, సెకండరీ ఎమిషన్లో కూడా ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. సో దేంట్లో అవ్వదు అన్నారు కాబట్టి ఆప్షన్ బి, ఎక్స్రేస్ ఎమిషన్లో. క్లియరా? సింపుల్ కాన్సెప్ట్. నౌ సో ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. So the electrons on the metal surface are of metals is slightly less bounded as compared to the electrons in the bulk of the metal. See, సో ఈ మెటల్, ఇది ఒక మెటల్ అనుకుంటే, సో దీంట్లో లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే పైన ఉన్న ఎలక్ట్రాన్స్ సో లూజ్లీ బౌండెడ్ ఉంటాయి ఆటోమేటిక్గా కదా. సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఎనర్జీ సప్లై చేస్తారో, సో ఈ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్స్, ఈ పైన సర్ఫేస్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎస్కేప్ అవుతాయి. సో సచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ద సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ కెన్ ఈజీలీ బి ఎజెక్టెడ్ ఫ్రమ్ ద మెటల్ అనమాట. ఓకే, క్లియర్? సింపుల్ థియరీ కాన్సెప్ట్. సో ఇక మనకి ఎమిషన్లో ఎలక్ట్రాన్ ఎమిషన్ డిఫరెంట్ వేస్లో ఎలా చేయవచ్చు అంటే, థర్మియానిక్ ఎమిషన్ హీట్ చేయడం, మెటల్ హీట్ చేసి సో దాంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ని ఎస్కేప్ చేయించడం. సో ఫీల్డ్ ఎమిషన్, సో ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ని అప్లై చేస్తే మెటల్కి, సో అక్కడ ఏమవుతుందంటే పోలరైజేషన్ అయ్యి సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అయిపోతాయి. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎమిషన్, సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో అది. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఒక మెటల్ని ఇలా ఉంచేసి సో దాని మీద సన్లైట్ని ఇలా సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తారు. సో అప్పుడు దానికి ఏ ఎలక్ట్రాన్కి అయితే సో దానికి ఎస్కేప్ అవ్వాల్సిన ఎనర్జీ వచ్చిందనుకోండి సన్లైట్ నుంచి, సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎస్కేప్ అవుతాయి మెటల్ సర్ఫేస్ నుంచి. దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అంటాం. సో 3 types ఆఫ్ ఎమిషన్స్ ఆర్ పాసిబుల్. ఓకే, సో నౌ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తాను, సో దీని తర్వాత సో విల్ గో ఫర్ ద సబ్జెక్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో. సో లెట్స్ సే దిస్ ఈజ్ ద మెటల్ సర్ఫేస్. సో ఈ మెటల్ సర్ఫేస్కి ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఏంటంటే, సో లైట్ రేస్ ఆఫ్ ఫోటాన్స్ అంటే, సో ఇవి లైట్ రేస్ ఆఫ్ ఫోటాన్స్ అనమాట. సో వెన్ దే ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్, సమ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ మే ఎజెక్ట్ అవుట్. సో మే ఎజెక్ట్ అవుట్, కంపల్సరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మే ఎజెక్ట్ అవుట్ అనమాట, కొన్ని అవ్వచ్చు. ఎప్పుడు? సో దేర్ ఆర్ సమ్ ఫోటాన్స్, ఇవి ఫోటాన్స్, లైట్ రే అనేది మనకి
క్వాంటమ్ ఫిజిక్స్లో మీరు నేర్చుకుని ఉంటారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. లైట్ రేస్ అనేవి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి కదా. సో ఈ ఫోటాన్స్కి సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సమ్ ల్యాండా ఉంటుంది. సో దేర్ ఫోర్ సో ద ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిదర్ వీ కెన్ రైట్ హెచ్ఎఫ్, ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్స్ ఈజ్ హెచ్ఎఫ్, ఆర్ సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా కూడా అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ మెటల్కి వర్క్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఈ మెటల్కి సమ్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మనం సప్లై చేసిన ఫోటాన్ యొక్క ఎనర్జీ సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్, సో ఈ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ కంటే ఎలక్ట్రాన్స్ ఈ ఫోటాన్స్కి ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో సో అప్పుడు సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ మే టేక్స్ ప్లేస్, అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అనేది జరగవచ్చు. సార్ మే అంటున్నారు ఎందుకు, మళ్ళీ కంపల్సరీ జరగదా అంటే కంపల్సరీ జరగకపోవచ్చు లెట్సే. ఎందుకంటే ఇక్కడ చూడండి, లెట్సే సో ఈ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్కి సమ్ వర్క్ ఫంక్షన్ అంటే ఈ మెటల్కి సమ్ వర్క్ ఫంక్షన్ ఉంది. సో ఈ ఫోటాన్ వచ్చి దీన్ని హిట్ అయింది, కొలైడ్ అయింది, ఈ ఫోటాన్ వచ్చి దీన్ని కొలైడ్ అయింది. సో ఈ ఫోటాన్ ఎనర్జీ ఈ దీనికంటే ఎక్కువ ఉంది వర్క్ ఫంక్షన్ కంటే. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుట్ అవుద్దా సార్ అంటే దీనికి ఎనర్జీ వచ్చింది, ఈ ఎనర్జీని ఇది ఎలా యూటిలైజ్ చేసుకుంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది, అది ఎజెక్ట్ అవుతుందా అవ్వదా అన్నది. సో ఒకవేళ ఈ ఎనర్జీని ఇది ఓన్లీ మెటల్ మధ్యలో ఇలా ఇటెళ్ళి మళ్ళీ ఇటెళ్ళి ఇలా కొలిజన్స్కి యూజ్ చేసుకుంది అనుకోండి, ఈ ఎనర్జీని ఫోటాన్ నుంచి వచ్చిన ఎనర్జీని, సో ఇది ఇప్పుడు బయటికి రాలేదు, ఎందుకంటే దానికి వచ్చిన ఎనర్జీ మొత్తం అది ఓన్లీ ఇక్కడ లోపల అటు ఇటు తిరగడానికే యూజ్ చేసుకుంది. కొలిజన్స్కి ఎనర్జీ అన్నది ఈచ్ కొలిజన్ తర్వాత దాని ఎనర్జీ లూజ్ అవుతుంది. సో తర్వాత బయటకు వద్దామంటే రాలేదు. సో అంటే మనం ఎప్పుడైతే వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినా కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోక ఎమిట్ అవ్వవు, ఎమిషన్ అనేది జరగదు. ఓకేనా. ఎమిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే సో ఈ ఎలక్ట్రాన్ ఉంది, సో ఇది డైరెక్ట్గా సర్ఫేస్ మీద ఉంది. సో ఇప్పుడు ఈ ఫోటాన్ వచ్చి దీన్ని హిట్ అయింది, లెట్సే ఈ ఫోటాన్ వచ్చి దీన్ని హిట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ అన్నది ఈ వచ్చిన ఎనర్జీని మొత్తం యూజ్ చేసుకుంది, ఇక అటు ఇటు వెళ్ళట్లే ఇది. సో డైరెక్ట్ ఈ ఎనర్జీని మొత్తం యూజ్ చేసుకొని ఇట్లా బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా. సో ఇది ఎజెక్ట్ అవుట్ అవుతుంది. సో ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంది అనుకోండి ఎనర్జీని, ఇది కూడా బయటికి వెళ్ళిపోద్ది. బట్ యూటిలైజ్ చేసుకోకుండా ఓన్లీ ఇక్కడ తిరిగింది అనుకోండి, కొలిజన్ చేసింది అనుకోండి వేరే ఆటమ్స్తోని, సో అప్పుడు దీనికి ఎనర్జీ మిగలదిగా బయటికి రాదు. సో అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అనేది జరగదు. సో అందుకే చెప్తున్నాను, సో ఈ గ్రేటర్ దాన్ 5 అయిన ప్రతిసారి ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరుగుతుందా అంటే మేబీ ఆర్ మే నాట్ బీ. ఓకేనా. సో అది ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకుంది ఆ ఎలక్ట్రాను అన్నది ఇంపార్టెంట్. క్లియరా. చాలా. సో ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ యొక్క బేసిక్ డెఫినేషన్. సో ఇప్పుడు ఈ ఒకవేళ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరిగింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ జరిగిన తర్వాత సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఇటు మూవ్స్ అంటే ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది, సో ఇట్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ వి. సో దీనికి వెలాసిటీ వి ఉందంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇది ఎంత కైనెటిక్ ఎనర్జీతో బయటకు వస్తుంది సార్ అని అంటే సో ద కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఆఫ్ దట్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనం దానికి ఎంత ఎనర్జీని ఇచ్చాం, సో దాని యొక్క వర్క్ ఫంక్షన్ ఎంత. సో మనం ఇచ్చిన ఎనర్జీని సో దాని వర్క్ ఫంక్షన్కి కొంచెం లెట్సే ఈ ఫోటాన్కి 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉందమ్మా. సో ఈ మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ వచ్చేసి లెట్సే సమ్ 8 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఈ మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ వచ్చేసి సమ్ 8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఈ ఫోటాన్ వచ్చి దీన్ని హిట్ అయింది, ఇప్పుడు ఈ ఫోటాన్ వచ్చి ఈ ఎలక్ట్రాన్ని హిట్ అయింది. సో 10 అన్నది 8 కంటే ఎక్కువ, సో ఇది కంప్లీట్గా యూజ్ చేసుకుంది, ఈ ఎనర్జీని బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే 10లో నుంచి 8 ఆల్రెడీ బయటికి రావడానికి యూజ్ అయింది, మిగిలిన 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో ఇది మూవ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ దాని ఎంత ఉంటుంది, సో మిగిలిన 2 ఎలక్ట్రాన్ అంటే 10 - 8 వర్క్ ఫంక్షన్ని ఓవర్కమ్ చేయడానికి 8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ యూజ్ అయింది, మిగిలిన 2తో అది మూవ్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్. సో కాబట్టి ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ -5. సో దీన్నే మనం ఎలా రాస్తామంటే సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో హెచ్సి -5 అని రాసుకోవచ్చు. లేదంటే సో ద కేఈ మ్యాక్స్ ప్లేస్లో వీ కెన్ ఆల్సో రైట్ హెచ్ఎఫ్, దిస్ ఈజ్ హెచ్ఎఫ్ -5 అని రాసుకోవచ్చు. లేదనంటే సో ద హెచ్సి బై ల్యాండా -5 అయినా రాసుకోవచ్చు. క్లియరా. అండర్స్టూడ్ దిస్ పార్ట్ గైస్ ఎవ్రీవన్. చలో సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. డన్. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేసిక్ ఐడియా అండ్ బేసిక్ ఫార్ములాస్.
సో ఇక థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఏంటి, సో గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుంది, క్వశ్చన్స్ ఎలా చేయాలి, సో ఇదంతా కూడా మనం రేపటి క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాం. ఓకేనా. సో ఇది జస్ట్ బేసిక్స్ ఆఫ్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఫస్ట్ లెక్చర్, ఈజీ వన్. సో థియరీ ఎక్కువ ఉంది ఇక్కడ, జస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇంట్రడ్యూస్ చేసాం కాన్సెప్ట్ని. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్, బై గైస్.